హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు కొన్ని బేసిక్ థింగ్స్ చెప్తాను ఫ్రెండ్స్. మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు ఫాలో అవ్వాల్సిన కొన్ని బేసిక్ థింగ్స్, లేదా వీటిని మనం స్కిల్స్ అని కూడా అనుకోవచ్చు. వీటిని కనుక మనం డెవలప్ చేసుకున్నట్టయితే కనుక మనం ట్రేడ్ చేసేటప్పుడు వీటిని రెగ్యులర్గా డెవలప్ చేసుకున్నట్టయితే కనుక మనకి మంచి ప్రాఫిట్స్లో ఎండ్ అయ్యే ఛాన్స్ అనేవి పెరుగుతాయి ఫ్రెండ్స్. సో ఒక 6 బేసిక్ థింగ్స్ మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు ఫాలో అవ్వాల్సినవి, నేను పర్సనల్గా ఫాలో అవ్వాల్సినవి ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఈ వీడియోలో చెప్తాను కదా, ఒక 6 బేసిక్ థింగ్స్ అనమాట. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మన మైండ్ సెట్ అనేది క్లియర్గా ఉండడం ఫ్రెండ్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో, ఎవరైతే ఫుల్ టైం ట్రేడర్ అవుదాం అనుకుంటున్నారో, లేదా ప్యాసివ్ ఇన్కమ్ కోసం ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైనా సరే మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మార్నింగ్ మార్కెట్ మనకి 9 o'clockకి ప్రీ మార్కెట్ సెషన్ ఓపెన్ అవుతుంది. సో అది ఓపెన్ అయ్యేసరికి మన మైండ్ అనేది కొంత ఫ్రెష్గా, అలాగే మైండ్ అనేది క్లియర్గా ఉండేట్టు చూసుకోండి ఫ్రెండ్స్. సో వర్క్ ప్రెజర్స్ కానివ్వండి, లేకపోతే ఇంట్లో వాళ్ళ ప్రెజర్స్ కానివ్వండి, అవి ఏమీ లేకుండా ఫ్రీగా ఉండేట్టు చూసుకోండి. సో అలా మైండ్ సెట్ అనేది క్లియర్గా ఉంటే కనుక మనం ఏదైతే మార్కెట్ ఓపెన్ అవుతుందో ఓకే ఇటువైపు మూవ్ అవుతుంది, అలాగే మనం పర్టికులర్ స్టాక్ తీసుకుంటాం, మనం ఏదైతే స్ట్రాటజీ తీసుకుంటాం అది ఇక్కడ నుంచి బ్రేక్ అయితే ఓకే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది క్లియర్గా మనం ట్రేడ్ చేయాలంటే ఖచ్చితంగా మన మైండ్ సెట్ అనేది క్లియర్గా ఉండాలి ఫ్రెండ్స్. సో ఏ విధంగా మన మైండ్ సెట్ని క్లియర్గా చేసుకోగలం? మార్నింగ్ నేను పర్సనల్గా యూజ్ చేసేది ఏంటంటే, మా ఇంట్లో ఒక పెట్ ఉంది. ఆ పెట్తో నేను ఒక 5 to 10 minutes అనేది స్పెండ్ చేస్తాను ఫ్రెండ్స్. మార్కెట్ ఓపెన్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ ముందు, అరౌండ్ 8:15 to 8:30 ఒక 15 minutes అలా స్పెండ్ చేస్తాను. సో స్పెండ్ చేస్తే ఏంటంటే రిమైనింగ్ అన్ని థింగ్స్ కూడా మనం మర్చిపోతాం ఫ్రెండ్స్. సో పెట్స్తో కొంత టైం స్పెండ్ చేస్తే కనుక రిమైనింగ్ అన్ని థింగ్స్ కూడా మర్చిపోతాం. సో మీ ఇంట్లో పెట్స్ లేకపోవచ్చు. సో మీరేం చేస్తారంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే మీకు బాగా ఇష్టమో వాళ్ళతో ఒక 5 to 10 minutes స్పెండ్ చేయండి. సో స్పెండ్ చేసిన తర్వాత అప్పుడు ట్రేడ్ సెటప్ ఏదైతే ఉంటుందో, మీకు మార్నింగ్ ఏదైతే ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ చార్ట్స్ ఏ విధంగా ఉన్నాయో అవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే మన మైండ్ సెట్ అనేది క్లియర్గా ఉంచుకోవడం ఫ్రెండ్స్. సో ఇది బెస్ట్ థింగ్. ఇది కనుక మీరు చేస్తే కనుక మీరు ఏదైతే ట్రేడింగ్ చేస్తున్నారో మీ వ్యూ అంతా కూడా చేంజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఏదైతే లాస్ వస్తాయో అవన్నీ కూడా ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ అనేవి పెరుగుతాయి అనమాట. సో ఇది మన ఫస్ట్ థింగ్. సో మైండ్ సెట్ అనేది క్లియర్గా ఉండడం. అలాగే సెకండ్ థింగ్, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో మీ ట్రేడింగ్ స్పేస్ అనేది కూల్గా అలాగే కామ్గా ఉండేట్టు చూసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ 2 weeks బ్యాక్ ఒక అతను నాకు కాల్ చేశారు. సబ్స్క్రైబర్స్ చాలామంది కాల్ చేస్తుంటారు. సో దాంట్లో ఒక సబ్స్క్రైబర్ నాకు కాల్ చేసి, నేను ట్రేడ్ చేస్తున్నాను, కొంత హ్యూజ్ అమౌంట్స్తో ట్రేడ్ చేస్తున్నాను, 20 lakhs 30 lakhsతో ట్రేడ్ చేస్తున్నాను. బట్ ఏంటంటే మా ఇంట్లో ఏదైతే కొంత డిస్టర్బెన్సెస్ వల్ల, ఫ్యామిలీ మెంబర్స్ డిస్టర్బెన్స్ కానీ, లేకపోతే వాషింగ్ మిషన్ వేస్తున్నారు. సో నేను ట్రేడ్ చేసేటప్పుడు ఆ సౌండ్కి ఈ చార్ట్స్ చూడడానికి కొంత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, లాసెస్లో ఎండ్ అవుతున్నాను. కొంత లాస్ చూడంగానే భయం వేస్తుంది, లేదా నేను ట్రేడ్ తీసుకున్న తర్వాత అది కొంత లాసెస్లో ఉంటుంది, ఈ లోపల ఎవరో పిలుస్తున్నారు. సో అటు వెళ్ళేసరికి నాకు ఇదంతా కూడా లాస్ అయిపోతుంది, లేదా నేను వర్క్ అవర్స్ చాలామంది ఇలాంటి కాల్ చేసి నన్ను అడిగారు ఫ్రెండ్స్. రీసెంట్గా ఒక అతను కూడా సేమ్ అలాగే కాల్ చేశారు. సో ఎప్పుడు కూడా మనం ఏదైతే ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నామో అలా ట్రేడ్ తీసుకునే ముందు మన స్పేస్ ఏదైతే, మన రూమ్స్ కానీ ఏదైతే ఉన్నాయో క్లీన్గా, కూల్గా, అలాగే కామ్గా ఉండేట్టు చూసుకోండి ఫ్రెండ్స్. సో ఆ రూమ్లో ఎవరో డిస్టర్బెన్స్ చేయకుండా సో కామ్గా ఉన్నప్పుడు అలాంటివి తీసుకోండి. సో చాలామంది ఏం చేస్తారంటే టీవీ ముందు ఫుల్ వాల్యూమ్ పెట్టుకొని ట్రేడ్ చేస్తుంటారు అనమాట. సో అవన్నీ కూడా డిస్టర్బెన్సెస్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు లాసెస్లోనే ఎండ్ అవుతారు అలా చేస్తే కనుక. సో ఎప్పుడు కూడా మీ ఏరియా ఏదైతే ట్రేడింగ్ ఏరియా ఉంటుందో ఆ ఏరియా అనేది మనకి కూల్గా అలాగే కామ్గా ఉండేట్టు చూసుకోండి. సో దట్ మీరు కాన్సన్ట్రేట్ అనేది ఆ చార్ట్స్ మీద ఎటువైపు మూవ్ అవుతుంది, ఎటువైపు మూవ్ అవ్వట్లేదు అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట అది. అలాగే థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆపర్చునిటీ దొరికినప్పుడే ట్రేడ్ చేయడం ఫ్రెండ్స్. సో గ్రాప్ ఫర్ ఆపర్చునిటీస్. వన్స్ ఆపర్చునిటీ దొరికంగానే మనం ట్రేడ్ చేయాలి ఫ్రెండ్స్. సో నా కోర్సులో ఎవరైతే జాయిన్ అవుతారో, సో ఆ జాయిన్ అవ్వడం వాళ్ళకి నేను ఖచ్చితంగా బాగా చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మీకు ఆపర్చునిటీ దొరికినప్పుడే ట్రేడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్ట్రాటజీ వచ్చేసరికి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనుకోండి. వన్స్ ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే మనం ట్రేడ్ చేస్తాం. లేదు మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, సపోర్ట్ బ్రేక్ అయినప్పుడే ట్రేడ్ చేస్తాం. లేదా ఎం షేప్ ప్యాటర్న్, డబ్ల్యూ షేప్ ప్యాటర్న్, ఇంకా డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఏదైతే మీరు పర్టికులర్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారో అది ఎగ్జాక్ట్గా మీకు అక్కడ బ్రేక్ అయ్యి ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అని మీకు అనిపించినప్పుడు ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ స్కిల్. సో చాలామంది ఏం చేస్తారంటే, మార్నింగ్ 9:30కి వచ్చేసి ఒక 5 minutes 10 minutes ట్రేడ్ చేసేసి ఒక 2000 3000 ఎర్న్ చేద్దాం, లేదా ఒక 10,000 ఎర్న్ చేద్దాం, వెళ్ళిపోదాం అని చూస్తుంటారు. అది రాంగ్ థింకింగ్ ఫ్రెండ్స్. అది ఖచ్చితంగా మీకు ఆ రోజు ప్రాఫిట్ అయితే రావచ్చు, బట్ లాంగ్ ప్రాసెస్లో ఖచ్చితంగా లాస్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మీరు ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పర్టికులర్ 1 hour కానివ్వండి వెయిట్ చేసి, ఎక్కడైతే ఆపర్చునిటీ దొరుకుతుందో ఆపర్చునిటీ గ్రాబ్ చేసుకొని సో ట్రేడ్ చేయండి. ఖచ్చితంగా మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాఫిట్స్ వస్తాయి, లాస్ వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది ఫోర్త్ స్కిల్ వచ్చేసరికి, లేదా ఫోర్త్ బేసిక్ థింగ్ వచ్చేసరికి నేను పర్టికులర్గా ఫాలో అయ్యేది, ట్రేడ్ విత్ హాఫ్ ఆఫ్ ద మనీ.
అంటే మీ ఫండ్ బ్యాలెన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 ఉందనుకోండి ఫ్రెండ్స్. సో దాంట్లో 50,000తో మాత్రమే ట్రేడ్ చేయండి. ఒకవేళ అక్కడి నుంచి మీ అనాలిసిస్ రాంగ్ అయ్యి లేదా సడన్గా మార్కెట్లో ఏదో బ్యాడ్ న్యూస్ ఉండి కింద పడిపోతూ సో మీకు లాసెస్ వస్తుంటే కనుక ఆ లాసెస్ని అవాయిడ్ చేయడానికి మీరు యావరేజ్ అనేది చేయడానికి కొంత అమౌంట్ అనేది కావాలి. సో చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ ఫండ్ బ్యాలెన్స్లో ఒక 1,00,000 ఉంటే ఆ 1,00,000తో ట్రేడ్ చేసేస్తారన్నమాట. బట్ అది కింద పడిపోతుంటే లాసెస్తో ఎగ్జిట్ అయిపోతారు. బట్ ఇప్పుడు అది రైట్ వే కాదు ఫ్రెండ్స్. మనకి సెకండ్ ప్లాన్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో మార్కెట్లో. సో ఓకే, ఈ స్ట్రాటజీ రాంగ్ అయితే నా పరిస్థితి ఏంటి అనేది కూడా మనకు తెలియాలన్నమాట. సో 1,00,000 మీ దగ్గర ఉంటే కనుక 50,000తో ట్రేడ్ చేయండి. 50,000కి మనకి ఎంత ప్రాఫిట్ వస్తే అని తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ రివర్స్ అయితే కనుక ఇంకో 50,000తో యావరేజ్ చేయడానికి కూడా మీ దగ్గర ఫండ్ బ్యాలెన్స్ ఉండాలన్నమాట. సో ఆ విధంగా ట్రేడ్ చేయండి. ఖచ్చితంగా మీకు ప్రాఫిట్స్ ఏదైతే లాసెస్ అయిపోయినవి కూడా ప్రాఫిట్స్లోకి తీసుకురావచ్చు అనమాట. సో ఇది 4th పాయింట్, చాలా ఇంపార్టెంట్ బేసిక్ థింగ్. బట్ జనరల్గా చాలామంది చేయరనమాట. నేను పర్టికులర్గా నా ఫండ్ బ్యాలెన్స్లో ఒక 1,00,000 ఉంటే కనుక 50,000తో ట్రేడ్ చేస్తాను. రిమైనింగ్ 50,000 పక్కన పెడతాను అనమాట. సో ఎప్పుడైతే నాకు నా అనాలిసిస్ అక్కడ రాంగ్ అయ్యి లేకపోతే నేను తీసుకున్న తర్వాత మార్కెట్ సడన్గా ఏదైనా బ్యాడ్ న్యూస్ వల్ల ఫాల్ అయ్యి ఎప్పుడైతే రివర్స్ అయ్యి మళ్ళీ కూడా పైకి వెళ్తుంది అనుకుంటే ఆ రిమైనింగ్ 50,000 తీసుకొచ్చి యావరేజ్ చేస్తాను అనమాట. సో దట్ మళ్ళీ నేను ప్రాఫిట్స్లోకి వచ్చేస్తాను. సో ఇది 4th థింగ్ ఫ్రెండ్స్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు ఫాలో అవ్వాల్సిందనమాట. ఇంపార్టెంట్ ఇది స్కిల్ అనుకోవచ్చు. సో మీ ట్రేడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ స్కిల్. సో మార్కెట్లో ఏ ఒక్క స్ట్రాటజీ కూడా 100% వర్క్ అవ్వదు ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఈవెన్ మీరు ప్రైస్ యాక్షన్ యూజ్ చేస్తున్నా లేదా ఇండికేటర్స్ యూజ్ చేస్తున్నా ఏ స్ట్రాటజీ అయినా సరే మార్కెట్లో 100% వర్క్ అవ్వదు. ఎవరైనా సరే ఈ పర్టికులర్ స్ట్రాటజీ 100% వర్క్ అవుతుందని చెప్తుంటే అది రాంగ్ ఫ్రెండ్స్. సో ఎప్పుడు కూడా మార్కెట్లో ఏ ఒక్క స్ట్రాటజీ అయినా సరే మ్యాక్సిమం 70% అంటే 10 ట్రేడ్స్ చేస్తే 7 ట్రేడ్స్ మాత్రమే ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో రిమైనింగ్ 3 ట్రేడ్స్ ఖచ్చితంగా లాసెస్ వస్తాయి. సో ఆ లాసెస్ని కూడా ప్రాఫిట్స్లోకి తీసుకురావాలి అంటే కనుక రిమైనింగ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దాంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంట్రోలింగ్ ఎమోషన్స్ ఫ్రెండ్స్. సో మన 5th పాయింట్ ఏంటంటే కంట్రోలింగ్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రేడ్ తీసుకున్నా. సో 100 రూపీస్ స్టాక్ని బై చేశాను. సో అది పైకి వెళ్ళడం స్టార్ట్ అయింది. సో 100 నుంచి 101కి వెళ్ళి మళ్ళీ సడన్గా కింద పడిపోయి నాకు 98, 96కి వచ్చేస్తుంది అనుకోండి. సో నా స్టాప్ లాస్ 95 పెట్టుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ కింద. సో అది 99కి 98కి వచ్చేసింది. సో కింద పడిపోతుంది. సో నాకు ఆల్రెడీ ఒక 5,000, 6,000 లాస్ ఉందనుకోండి. సో చాలామంది భయపడిపోయి ఎగ్జిట్ అయిపోతారు ఫ్రెండ్స్. సో వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక ఓకే లాస్ వచ్చేస్తుందని చెప్పి ఎగ్జిట్ అయిపోతారు. వాళ్ళు ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతారో ఆ స్టాక్ అక్కడి నుంచి పైకి వెళ్ళి ప్రాఫిట్స్ రావడం స్టార్ట్ అవుతాయి అనమాట. సో మార్కెట్లో ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో 5th ఇంపార్టెంట్ స్కిల్ ఇదేంటంటే మనకి ఎక్స్పీరియన్స్ ప్రకారమే వస్తుంది. సో ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ట్రేడ్ చేసాం దాని మీదే ఆధారపడి ఏ విధంగా మనం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఎక్స్పీరియన్స్ ద్వారానే వస్తుంది. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కనుక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంకి మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని ఓకే మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ కామన్. సో ఒకవేళ డౌన్ అయినా సరే అది రీట్రేస్ అవుతుంది లేదా చూసుకొని ఓకే రీట్రేస్ అవుతుంటే మనం హోల్డ్ చేస్తాం. లేదు మన స్టాప్ లాస్ హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాం అనమాట. సో ఇది మన 5th పాయింట్ ఫ్రెండ్స్. సో కంట్రోలింగ్ ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. దీన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోండి. ఎందుకంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే వస్తుంది. ఒక స్ట్రాటజీ అయితే మీరు ఎక్కడైనా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ కంట్రోలింగ్ ఎమోషన్స్ అనేది మన మీద డిపెండ్ అవుతుంది. సో ఎవరు చెప్పినా సరే అది మనకి రాదనమాట. సో ఎప్పుడు కూడా ఆ ఎమోషన్ ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలనేది మనమే నేర్చుకొని సో ప్రెజర్ అనేది మైండ్కి పెట్టుకోకుండా స్లోగా ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళి ఓకే లాసెస్ వస్తే లాసెస్ని కూడా యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే 6th ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 6th ఇంపార్టెంట్ బేసిక్ థింగ్ ఏంటంటే పేపర్ ట్రేడింగ్ ఫ్రెండ్స్. సో పేపర్ ట్రేడింగ్ చేయడం నేర్చుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్నింగ్ మార్కెట్ అవర్స్లో ఒక ట్రేడ్ తీసుకున్నారు. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 3,000 ప్రాఫిట్ వచ్చింది లేదా ఆ రోజు మీకు లాస్ వచ్చింది ఒక 2,000. సో అది పక్కన పెట్టేసి రిమైనింగ్ టైం మీ దగ్గర టైం కనుక ఉంటే కనుక రిమైనింగ్ టైం అనేది రిమైనింగ్ స్టాక్స్ తీసుకొని దాంట్లో బ్యాక్ టెస్టింగ్ చేయడం నేర్చుకోండి ఫ్రెండ్స్. సో ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ బ్యాక్ టెస్ట్ చేస్తేనే మనం మార్కెట్లో లాంగ్ టర్మ్లో ప్రాఫిట్స్ ల్యాండ్ అవుతాం అనమాట. లాంగ్ టర్మ్ అంటే మీరు ట్రేడింగ్ చేస్తూ 1 year 2 years అయిన తర్వాత కూడా మీరు ప్రాఫిట్స్లో ఉండాలి అంటే ఖచ్చితంగా మనకి బ్యాక్ టెస్టింగ్ అనేది మార్కెట్లో ఇంపార్టెంటే. ఈవెన్ ఇప్పుడు కూడా మీరు చూస్తే కనుక నేను సెన్సిబుల్లో కానీ లేకపోతే ట్రేడింగ్ వ్యూలో కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది బ్యాక్ టెస్టింగ్ చేస్తూనే ఉంటాను అనమాట. సో దట్ ఏంటంటే మనకి ఓకే
ఇది ఈ విధంగా వర్క్ అవుతుంది. సో దట్ ఎవ్రీ డే కూడా మనం ఇంప్రూవ్ అవుతూ ఉంటాం అనమాట. సో ట్రేడింగ్ ఎప్పుడు కూడా ఇంప్రూవ్మెంట్ ఫ్రెండ్స్. సో ఇంప్రూవ్ అవుతూ ఉంటే కనుక మనకి ఇంకా కూడా మంచి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అలాగే మన లాసెస్ అనేవి కూడా రెడ్యూస్ అవుతుంటాయి అనమాట. సో సిక్స్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్యాక్ టెస్ట్ చేయడం నేర్చుకోండి ఫ్రెండ్స్. పేపర్ ట్రేడింగ్ యాప్స్ బోల్డ్ ఉన్నాయి కదా. సో దాంట్లో ఏదైనా ఒక పేపర్ ట్రేడింగ్ యాప్ తీసుకొని దాంతో ఫ్రీ టైంలో మీరు ఓకే ఈ స్టాక్ ఎక్కడి నుంచి మన అనాలిసిస్ ప్రకారం పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనేది బ్యాక్ టెస్ట్ చేయండి. సో దట్ అలా చేసుకుంటూ వెళ్తే మీరు నెమ్మదిగా ఇంప్రూవ్ అనేది అవుతారు అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ 6 ఇంపార్టెంట్ బేసిక్ థింగ్స్ మనం ఫాలో అవ్వాల్సింది ట్రేడ్ చేస్తున్నప్పుడు. లేదా కనుక మీరు ఫాలో అయితే మీరు ఖచ్చితంగా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో మంచి ప్రాఫిట్స్తో మంచి ట్రేడర్ అనేది అవుతారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.